ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై కొన్ని సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంటు సీట్లలోనూ తాజా పరిస్థితులను వివరిస్తూ సర్వే సంస్థలు ఫలితాలు ప్రకటించాయి. సర్వేలో ప్రభుత్వ పనితీరుపై కూటమి పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడగా, బాగాలేదని 26%, పర్వాలేదు అని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38% అభిప్రాయపడ్డారు. మరో 11% చెప్పలేమన్నారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52%, చంద్రబాబుని 48% చెప్పారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28% మందే చెప్పారు. బాగాలేదని ఏకంగా 64% మంది చెప్పారు. మరో 8% చెప్పలేమన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59%, జగన్ అని 41% మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22% మంది చెప్పారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రులు అనగా చంద్రబాబు, పవన్, లోకేష్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని, మరో 9 మంది మంత్రులు అనగా కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి పనితీరు పర్వాలేదని చెప్పారు. ఇక 10 మంది మంత్రులు అనగా కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ పనితీరు బాగోలేదని చెప్పారు. అలాగే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. అందులో అమరావతి రెండో విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించటం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజ్లని చెప్పారు. ఇక ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల రాక, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం, ధాన్యం, పొగాకు కొనుగోళ్లు, పంచాయతీల అభివృద్ధి వంటి వాటిని చెప్పారు. ఎంపీల పనితీరులో గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్థానంలో రామ్మోహన్ నాయుడు, మూడో స్థానంలో బైరెడ్డి శబరి, నాలుగో స్థానంలో కేసినేని చిన్ని, ఐదో స్థానంలో లావు కృష్ణదేవరాయలు, ఆరో స్థానంలో పుట్ట మహేష్, ఏడో స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి, శ్రీ భరత్, పురంధరేశ్వరి, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మధూర్ ఉన్నారు. ఇక రెడ్ జోన్లో మాగుంటి శ్రీనివాసులరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, అవినాష్ రెడ్డి, తనూజారాణి, బస్తీపాటి నాగరాజు ఉన్నారు. ఎమ్మెల్యేలలో గ్రీన్ జోన్లో 32 మంది ఉన్నారు. వీరిలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపులాపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి, పొన్నూరు, కొండెపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పొంగనూరు, పులివెందుల, హిందూపూర్, ఉరవకొండ, బనగానపల్లె ఎమ్మెల్యేలుండగా ఆరెంజ్ జోన్లో ఉన్న 90 మందిలో ఆముదాల వలస, ఎచ్చెర్ల, పలాస, గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, కురుపం, విజయనగరం, రాజాం, ఎస్కోట, చోడవరం, పెందుర్తి, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, ప్రత్తిపాడు, అనపర్తి, జగ్గంపేట, కొత్తపేట, ముమ్మడివరం, పెద్దాపురం, రంపచోడవరం, తుని, ఆచంట, దెందులూరు, కైకలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, గన్నవరం, జగ్గయ్యపేట,
మచిలీపట్నం, మైలవరం, నందిగామ, నూజివీడు, పామర్రు, పెడన, పెనమలూరు, విజయవాడ వెస్ట్, బాపట్ల, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, మాచర్ల, రేపల్లె, తాడికొండ, తెనాలి, వేమూరు, దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, ఒంగోలు, ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, వెంకటగిరి, చిత్తూరు, మదనపల్లె, నగరి, పీలేరు, తంబళ్లపల్లె, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, మడకసిర, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, డోన్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, ప్రత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరు ఉన్నాయి. అలాగే మిగిలిన 53 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఒక్క సంవత్సరం పరిపాలనకే ఇంత వ్యతిరేకత ఏర్పడితే ఇంకా 4 సంవత్సరాలుంది. మిగతా 4 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంది.